హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ముఖ్యంగా మనం ఈ గురు పౌర్ణమి సందర్భంగా కొన్ని విషయాలు తప్పనిసరి తెలుసుకోవాలి. సార్లు ఇద్దరు చాలా మంచి విషయాలు చెప్పారు. మనం దుఃఖంలో ఉన్నామంటే కారణం అజ్ఞానం. ఎప్పుడైతే సంతోషంగా ఉన్నామంటే మనం జ్ఞానంలో ఉన్నట్టు. సో యోగా అనేది ఇప్పుడు మనం ఈరోజు గురు పరంపర, గురు పౌర్ణిమ, వేదాలలో మన నుంచి వచ్చిన దాంట్లో షడ్ దర్శనాల గురించి మనకు కొంచెం కనీస అవగాహన 6 దర్శనాలు ఉంటాయి అనమాట. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఈ పూర్వమీమాంస అంటే ముందుది, ఉత్తర మీమాంస అంటే తర్వాత దాన్ని రచించిన అతను మన వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఏంటంటే ఇప్పుడు గురుగారు చెప్పింది మహాభారతం టైంలో ఉన్న వ్యాస మహర్షి గురించి. వ్యాస మహర్షులు ఒక పరంపర అనమాట. సో ఆ వ్యాస మహర్షి జ్ఞానాన్ని అందించారనమాట. ఈ ఉత్తర మీమాంస అంటే లాస్ట్ అనమాట. దాంట్లో అంతా జ్ఞానాన్ని అందించారు. ఆత్మజ్ఞానం, ముముక్షత్వం, మనం ఎట్లా మోక్షం పొందాలి, ఈ జ్ఞానం అంతా. దానికి అనుసరించే మన పతంజలి. ఇప్పుడు మనం ఇద్దరిని పూజించుకుంటున్నాం, వ్యాసుని, పతంజలి. మేము ఫోటో పెట్టింది కూడా పతంజలి మహర్షి. ఇందాక సారి చెప్పాడు అష్టాంగ యోగ, యమ నియమాలు సంబంధించి. ఇవన్నీ కూడా అతను పెద్ద సైకాలజిస్ట్ అనమాట. అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టులు చెప్పిన దాంట్లో కూడా అంత వివరణ లేదు. సమాజంలో ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఆసన ప్రాణాయామాల ద్వారా ఎలా మన గుణాలు మారుతాయి, రజోగుణం తమోగుణం తగ్గడం, దాన ధ్యాన సమాధి ద్వారా సత్వగుణం ఎట్లా పెరుగుతుంది, దాని తర్వాత ఈ గుణాతీత స్థితికి ఎట్లా పోవాలా, ఇవంతా పెద్ద జ్ఞానం అంతా ఈ పతంజలి యోగ సూత్రం ఉండాలి. మీరందరూ కూడా పతంజలి గురించి తెలుసుకుంటే, ఈ అష్టాంగ యోగ గురించి తెలుసుకుంటే చాలా లాభం అన్నట్టు. ఎందుకంటే ముఖ్యంగా మనము యోగా అంటే అర్థం ఏంటి? చిత్త, వృత్తి, నిరోధ. 5 రకాల వృత్తులు ఉంటాయి. ఆ 5 రకాల వృత్తులు మనకు క్లిష్ట సంతోషాన్ని ఇస్తాయి, బాధనిస్తాయి. మనం సంతోషపడ్డా డిస్టర్బ్ అవుతాం, బాధపడ్డా డిస్టర్బ్ అవుతాం. రెండు మనల్ని ఒక స్థిరంగా ఉండేవి అన్నమాట. ఈ వృత్తులతో అంటే మనం డిస్టర్బ్ అవుతాం. జబ్బులు అన్నీ రావాలంటే మనోమయ కోసం డిస్టర్బ్ అవుతుంది, మనస్సు డిస్టర్బ్ అవుతుంది, శ్వాస డిస్టర్బ్ అవుతుంది. శ్వాస డిస్టర్బ్ అయితే మన శరీరంలో ఏ ఆర్గన్ వీక్ ఉంటే ఆ వ్యాధిగా కొన్ని నెలల తర్వాత బయటకు వస్తుంది. సో మనం బాగా అవ్వాలంటే అన్నమయ కోశము, సార్ ఇందాక చెప్పాడు, ప్రాణమయ కోశము, 3వ కోశం మనోమయ, 4వది విజ్ఞానమయ, లాస్ట్ది ఆనందమయ. ఈ విజ్ఞానమయలు ఏంటి? మనం ఎట్లా డిసీజ్ ఎందుకు వస్తున్నాయి, ఏం తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవడం యోగా. సో ఈ వృత్తులు ఎట్లా తగ్గాలి? అభ్యాసము, వైరాగ్యం. పతంజలి చెప్పాడు. భగవద్గీతలు కూడా అదే చెప్పాడు. ఏదైతే అర్జునుడు బాధపడతాడు అన్నట్టు, మనసును నిగ్రహించలేకపోతున్నా, చంచలం హిమన కృష్ణ, ప్రమాది బలవద్దుడం, అసలు వాయువు రివర్స్ దుష్కరం, వాయు వల్ల జారిపోతుంది, గాలి లెక్క వెళ్ళిపోతుంది మనసు అంటే కృష్ణుడు చెప్తాడు. సేమ్ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యనచ్చు. అంటే దీనికి మనసును నిగ్రహించాలంటే అభ్యాసం, రెగ్యులర్గా సాధన చేయాలి. ఎట్లా ఫుడ్ తీసుకుంటున్నామో అలా. వైరాగ్యం అంటే చాలా ఇంపార్టెంట్. వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టి, సంసారం వదిలిపెట్టి పోవడం కాదు. డిటాచ్మెంట్, మోహం లేకుండా. పిల్లల్ని పెంచుతున్నాం, వాళ్ళు నేను ఒక డ్యూటీ, నేను ఒక తండ్రిని, నేను ఒక కొడుకుని, ఈ జ్ఞానంతో ఉండడం అన్నమాట. ఇది అంటే డిటాచ్మెంట్ బాగుంటుంటే మనం బాధ్యతలు చేస్తాం, కానీ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తాం. అయ్యో నేను చేసిన మళ్ళీ వాళ్ళు చేయలేదు, దుఃఖం ఉండదు. సో జ్ఞానం, వైరాగ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అభ్యాసము, వైరాగ్యం, వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఇది కాకుండా ఇంకా ముఖ్యమైనది, మనమందరం దుఃఖాలకు లోనవుతాం. దీనికి ఏంటంటే 5 పంచక్లేశాలు అని చెప్పాడు. ఈ యోగ సూత్రాలలో ఉన్నాయి. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఈ 5 రకాల దుఃఖాలు మనల్ని సఫర్ చేస్తుంటాం. మీకు అంటే టైం ఉంటే ఒక గంట సేపు అటు లేదు అటు క్లుప్తంగా చెప్తాను. వీటి గురించి తెలుసుకుంటే మొత్తం జ్ఞానం అర్థమైపోతుంది. ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు బాధపడద్దు, మళ్ళీ వీటి నుంచి ఎట్లా బయటపడాలి. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర పంజారం. అంటే తపస్సు అంటే రోజు సాధన చేయడము, మనము తెలుసుకోవడము. స్వాధ్యాయం అంటే మన గురించి తెలుసుకోవడము, జ్ఞానం గురించి, భగవంతుడి గురించి జ్ఞానము తెలుసుకోవడం. ఈశ్వర ఫణిదానం అంటే నేను ఎంత సక్సెస్ అయినా నేను సాధించాను అనేది కాకుండా భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని భావించడం. ఈ రకంగా ఉంటే ఈ క్లేశాలు బాధించవు. సో మనం ఎందుకు బాధపడుతున్నాం అనేది ఒకటి, బాధల నుంచి బయటపడడం ఎట్లా, ఇవన్నీ యోగాలో మనం ఆసన ప్రాణాయామాలతో ఆగిపోవద్దు, ఇంకా ముందుకు వెళ్ళాలా. గురుగారి నుంచి ఇప్పుడు కొంత నాలెడ్జ్ ఉంది, అడిగి చొక్కే గారిగా మీరు కూడా తీసుకోండి జ్ఞానాన్ని. దాన్ని మీరు ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, అది మర్చిపోతారు. మీరు 10 నేర్చుకున్నారు క్లాస్లో, కొద్ది రోజులకు 8 అయిపోతాయి, 6 అయిపోతుంది, పక్క పడిపోతుంది. అదే మీరు రెగ్యులర్గా ఉండే ఎవరికైనా చెప్తున్నారనుకోండి, శ్రవణ మనన నితిధ్యాస. సో అట్లా చక్కగా అవుతుంది. సో అనంతమైన జ్ఞానం ఉన్నది.
మీరందరూ ఊరికే రాదు, వింటే రాదు. మీరందరూ ఒక యోగా టీచర్ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి ప్రిపేర్ కండి, అన్నీ నేర్చుకుంటారు, మైండ్లోకి వస్తాయి. సో ఆటోమేటిక్గా మీరు కూడా చక్కటి యోగా టీచర్లు అవుతారు. మీరు ఏమంటారు, స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయి. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా